ఇండియన్ టెకీలకు అతిపెద్ద శుభవార్త ఇది. అసలు ఒక్క ఇండియన్ టెకీలకు మాత్రమే కాదు, అమెరికాలో ఉద్యోగం ప్రయత్నించే ప్రతి వారికి మంచి సమాచారమే. ట్రంప్ గత ఏడాది పెంచిన H1B వీసా ఫీజును రద్దు చేస్తూ అమెరికన్ కోర్టు తీర్పిచ్చింది. దీంతో ఇక గతంలో లాగానే అమెరికాలో ఉద్యోగం అనే కలని ప్రతి వాళ్ళు సాకారం చేసుకునే వెసులుబాటు దక్కినట్టయింది. ఇండియన్ ప్రొఫెషనల్స్ కు గుడ్ న్యూస్ ఇచ్చిన అమెరికన్ కోర్టు H1B వీసా $1,00,000 ఫీజు రద్దు చేసిన కోర్టులు విచిత్రంగా ఉన్నాయన్న ట్రంప్. ఇకనైనా ట్రంప్ తగ్గుతారా లేక తిరిగి ఏదో ఒక మెలిక పెడతారా? అమెరికాలో H1B వీసాలపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన $1,00,000 ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు రద్దు చేసింది. ఈ నిబంధనను చట్ట విరుద్ధమని పేర్కొంటూ యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ లియో సోరోకిన్ సోమవారం తీర్పునిచ్చారు. ఈ నిర్ణయంతో భారతీయ ఐటీ నిపుణులు, అమెరికన్ విశ్వవిద్యాలయాలు, ఆయా రంగాల్లోని కార్పొరేట్ సంస్థలకు భారీ ఊరట లభించింది. ఏకంగా $1,00,000 ఫీజును వసూలు చేయాలన్న ట్రంప్ నిర్ణయంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ ఆమోదం లేకుండానే ఈ భారీ ఫీజును విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లేదని న్యాయమూర్తి సోరోకిన్ స్పష్టం చేశారు. ఈ విధానంపై కాలిఫోర్నియా సహా 19 డెమోక్రటిక్ నేతృత్వంలోని రాష్ట్రాలు కోర్టులో సవాల్ చేశాయి. తగిన చట్టపరమైన అధికారం లేకుండానే ఈ నిబంధనను తీసుకువచ్చారని ఆ రాష్ట్రాలు వాదించాయి. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇతర వ్యాపార సంస్థలు కూడా ఈ విధానంపై వేర్వేరుగా వ్యాఖ్యలను దాఖలు చేయడం గమనార్హం. తాత్కాలికంగా ఈ ఆర్థిక భారం తొలగిపోయినప్పటికీ ట్రంప్ యంత్రాంగం ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది. భవిష్యత్తులో న్యాయపరమైన పరిణామాలు H1B వీసా ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపుతాయో నిశితంగా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అమెరికాలో లేదా వెలుపల ఉన్న ఉద్యోగ ఆశావహులు, అలాగే ఈ వీసా ప్రక్రియను నిర్వహిస్తున్న కంపెనీలు తమ వ్యక్తిగత లేదా సంస్థాగత పరిస్థితిని బట్టి తదుపరి చర్యలను అంచనా వేసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి స్థానిక అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ట్రంప్ ఈ ఫీజు పెంచినట్లు చెప్పుకుంటారు. అయితే అసలు దేశంలో ప్రతిభ కలిగిన ఉద్యోగుల రాకని ఇది అడ్డుకుంటుందని అప్పట్లోనే వ్యతిరేకత వచ్చింది. గతంలో అమెరికా సంస్థలు H1B వీసా కోసం దాదాపు $2,000 నుండి $5,000 రుసుమును మాత్రమే చెల్లించేవి. ఒక్కసారిగా ఆ మొత్తాన్ని $1,00,000కు పెంచడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ట్రంప్ ప్రకటించిన ఆ నిర్ణయంతో భారతీయ ఉద్యోగుల్లో తీవ్రమైన నిరాశ చోటు చేసుకుంది. కొత్తగా ఏ ఉద్యోగి లేదంటే ఉద్యోగం కోసం H1B వీసా కోసం అప్లై చేసుకోవాలంటే వారి తరపున ఉద్యోగ సంస్థలు $1,00,000 ఫీజు కట్టాల్సి ఉంటుంది. కోర్టు తాజా తీర్పుతో ఆ భారం తొలగినట్లయింది. ఇప్పుడు తిరిగి H1B ఇంటర్వ్యూలు జోరందుకుంటాయనే అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటికీ ట్రంప్ పై కోర్టుకు అప్పీలుకు వెళ్లే ఛాన్స్ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలి అనేది ఎక్కువ మంది భావిస్తున్నారు.